ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి ఇడ్లీ సాంబార్ అడిగింది మా పాప. దానికోసం ఏం చేయాలా అని ఆలోచించాను. మార్నింగ్ యాక్చువల్గా మేము మామిడికాయ పప్పు చేసుకున్నాము. దాంతో సాంబార్ పెట్టేస్తే సేవ్ అయిపోతుంది కదా అని చెప్పేసి సాంబార్ ట్రై చేశాను. ఎలా చేశానో ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించాను. ఈ వీడియోలో తప్పకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక కమెంట్ ఇవ్వండి. ఇది మామిడికాయ పప్పు ఉంది కదా, దాన్ని పలుచగా చేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి సాంబార్ ఇడ్లీలోకి యాక్చువల్గా సాంబార్లోకి ఎక్కువ ముక్కలు అవసరం లేదు కాబట్టి ఒక క్యారెట్, ఒక బెండకాయ, అట్లా 2 మునక్కాయ ముక్కలు అట్లా వేసి చేసేసాను అనమాట. ఇంకా అది పోపేసేసి ఉడికిన తర్వాత అందులో ఈ పప్పు పలుచగా చేసినటువంటి పప్పుని ఇందులో వేసేసుకున్నాను. మనకి యాక్చువల్గా ఇందులో చింతపండు అవసరం లేదు, ఇది మామిడికాయ పప్పే కాబట్టి అందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది. అస్సలు ఇంకా వేయనవసరం లేదు పులుపు ఏమి. జస్ట్ కూరగాయ ముక్కలు పోపేసేసుకొని ఉప్పు కారం సరిపోని వేసేసుకొని ఇట్లాగా పప్పుని పలుచగా చేసేసుకొని యాడ్ చేసేసుకోవడమే అనమాట. సో దీన్ని బాగా మరిగించేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఇంకా వచ్చేసి మనకి సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, సాంబార్ పౌడర్ వేసేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను ఈరోజు సాంబార్ ఇడ్లీ కోసం సాంబార్ ప్రిపేర్ చేశాను. ఇడ్లీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ వేసి మా పాపకి ఇడ్లీ సాంబార్ సర్వ్ చేయడము. ఈ మధ్యలో పాలు వేడి చేసుకుంటూ ఒక టీ తాగాలనిపించింది, టీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించాలనుకున్నాను ఈరోజు. చాలామంది రెగ్యులర్గా ఇడ్లీ వేస్తున్నప్పుడు కింద ఇడ్లీల మీద వాటర్ వస్తూ తడితడిగా అవుతున్నాయన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. జస్ట్ మీరు ఇడ్లీ ప్లేట్ ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు ఆ హోల్స్ ఒకదాని కిందకి ఒకటి వచ్చేలా కాకుండా ఆ హోల్స్ 3 హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేది వచ్చేసి కింద ఇడ్లీ మీదకు ఉండేలాగా పెట్టుకున్నట్టయితే మనకి ఆవిరి అనేది డ్రాప్స్ పడకుండా ఇడ్లీ మీద ఇడ్లీ తడి లేకుండా ఉంటుందన్నమాట. సో సాంబార్లో లాస్ట్లో నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించింది, ఇక్కడ యాడ్ చేసేసాను. ఇంకా సాంబార్ పౌడరు అవి యాడ్ చేసేసి ఇంకా దింపేస్తాను అనమాట. పాలు పొంగొచ్చేసాయి, ఆపేస్తున్నాను. సాంబార్ రెడీ అయిపోయింది. ఈ మధ్యలో కనకాంబరం మొక్క పూలు పూచింది. ఊరికే నాకు ఎందుకో అలా చూపించాలనిపించింది. ముద్ద మందారం వచ్చేసి 2 మందారం పూలు పూసాయన్నమాట. నేను ఉగాది కోసం జస్ట్ ఫ్లవర్స్ కొనడం ఇంట్రెస్ట్ లేక ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ దండలు ఉన్నాయన్నమాట. పాప ఫంక్షన్ అప్పుడు నేను తీసుకున్నవి, వాటిని అలా డెకరేట్ చేసుకున్నాను ఉగాది కోసం. ఇది కేక్ బోర్డ్ వేస్ట్ ఉంటే దానికి నా దగ్గర ఉన్నటువంటి కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట, వేస్ట్ మెటీరియల్. దాన్ని ఇలా యాడ్ చేసేసి దానికి ఒక చిన్న క్రాఫ్ట్ చేశాను. సో ఈ సాంబార్లో చెప్పాను కదా, మసాలా పౌడర్ అండ్ బెల్లం కూడా యాడ్ చేయాలి, నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను. సో సాంబార్ రెడీ అయిపోయింది. ఆ క్లిప్ నేను మిస్ చేశాను, అందుకే ఇక్కడ యాడ్ చేశాను మీకు చెప్దామని. సో సాంబార్ పౌడరు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ అదర్హో అనిపించేలా ఉంటుందన్నమాట. మనం అప్పుడప్పుడు ఇలా మన దేవుడిచ్చిన తెలివితేటలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించుకొని మామిడికాయ పప్పు ఉన్నప్పుడు సాంబార్ చేయడం ఎలాగా అనే చిన్న చిన్న టిప్స్ ఇలా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.